అప్పుడే పుట్టాడు. పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనపడ్డాడు. అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు. ఆ బాలసూర్యుడిని చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారు ఆయన. అనుకుని వెంటనే బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తివాన్ అన్నారంతే మహర్షి. బాలసూర్యుణ్ణి చూసి తినే పండనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు? మహర్షి అన్నారు, బాలార్కాభిముఖో బాలో. బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు.